హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బ్లైండ్ 75 సిరీస్లో ఈరోజు సమ్ ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ అరే ఎక్సెప్ట్ సెల్ఫ్ అనేది. ఓకే, సో ఈ ప్రాబ్లం ఏంటంటే ఒక అరే ఇస్తారు. ఆ అరేలోని ఈచ్ ఎలిమెంట్ వాటితో కాకుండా మిగతా ఎలిమెంట్స్తో మల్టిప్లై చేసి కొత్త అరేని రిటర్న్ చేయాలన్నమాట. ఓకే, సో సపోజ్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే 1 2 3 4 ఉంది కదా. సో ఇక్కడ 1ని మనము దేంతో రిప్లేస్ చేయాలంటే 2 × 3 × 4 24 వస్తుంది. సో 24 ఇక్కడ పెట్టేసి మళ్ళీ 2కి 1 × 3 × 4 12 ఇక్కడ రిటర్న్ చేయాలి. సో అలాగే 3కి 4కి 8 అండ్ 6 రెస్పెక్టివ్గా రిటర్న్ చేయాలన్నమాట. సో అదనమాట మన ప్రాబ్లం. సో దీనికి సింపుల్గా ఒక సొల్యూషన్ ఉంది. ఏంటంటే ఫస్ట్ మొత్తం ప్రోడక్ట్ చేస్తాం. లైక్ 1 × 2 × 3 × 4 24 వస్తుంది కదా. అండ్ మనకి ఇక్కడ అరే ఉంది కదా, 1 2 3 4 కదా. సో దీంతో డివైడ్ చేయొచ్చు అనమాట. సో ఎట్లా అంటే 24/1 24 అండ్ 24/2 12 అండ్ 24/3 8 24/4 6. సో ఇట్లా కూడా రిటర్న్ చేయొచ్చు అనమాట. కాకపోతే వాళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసినారు ఏంటంటే వితౌట్ యూజింగ్ డివిజన్ ఆపరేషన్. ఓకే, సో డివిజన్ ఆపరేషన్ యూజ్ చేయకూడదు. సో దీనికి ఇంకో అప్రోచ్ ఏముందో దాన్ని చూద్దాం అనమాట. సో ఈ ప్రాబ్లం ఎట్లా అప్రోచ్ చేయాలంటే ఫస్ట్ ఒక సపరేట్ ఎంటీఆర్ఏ తీసుకుంటాం ప్రోడక్ట్స్ని స్టోర్ చేసుకోవడానికి, అండ్ అదే రిటర్న్ చేస్తాం లాస్ట్లో. అండ్ అండ్ అరేని 2 టైమ్స్ ఇటరేట్ చేస్తాం. లైక్ ఫస్ట్ నుంచి లాస్ట్, అంటే ఫస్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు ఒకసారి. సో అప్పుడు కూడా మనం ప్రోడక్ట్ చేస్తాం. మళ్ళీ లాస్ట్ నుంచి ఫస్ట్కి ట్రావర్స్ చేస్తాం అనమాట. సో ఇట్లా చేయడం వల్ల ప్రతి ఎలిమెంట్ మిగతా ఎలిమెంట్స్తో మల్టిప్లై అవుతుంది. కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి మనం టు అవాయిడ్ సెల్ఫ్ ప్రోడక్ట్. అది ఎట్లనో చూద్దాం. సో అరే తీసుకున్నాను ఇక్కడ ఎగ్జాంపుల్ 1 2. ఓకే, సో ఫస్ట్ ఫర్ లూప్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ మనం రిజల్ట్ని స్టోర్ చేసుకోవడానికి ఒక అరే కావాలి కాబట్టి సో ఒక అరేని ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం. సో అరే సైజ్ వచ్చేసి సేమ్ మన ఇన్పుట్ ఏదైతే ఉందో అదే సైజ్ తీసుకుంటాం అనమాట, లెంత్ ఆఫ్ నెమ్స్. ఓకే, అండ్ ఎలిమెంట్స్ వచ్చేసి ఇనిషియల్గా 0 or 1 తీసుకోవచ్చు మనం. సో నేను 0 తీసుకుంటున్నాను. అండ్ అట్లనే ప్రిఫిక్స్ సఫిక్స్ అనేది 2 వేరియబుల్స్ తీసుకుంటాను. సో మల్టిప్లికేషన్కి యూజ్ అవుతుంది. ఎట్లా అనేది చూద్దాం. సో ఈ రిజల్ట్లో మనం ఫస్ట్ ప్రోడక్ట్ని స్టోర్ చేసుకుందాం. ఎట్లా అంటే అరేల నుంచి ట్రావెల్స్ అయ్యే కొద్దీ ఈచ్ ఎలిమెంట్ని మల్టిప్లై చేస్తూ మళ్ళీ అదే అరేలో స్టోర్ చేసేలాగా, మళ్ళీ అదే అరే అంటే మళ్ళీ రిజల్ట్లో అప్డేట్ చేసేలాగా. సో రిజల్ట్ ఆఫ్ I ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూ నమ్స్ I. సో దీన్ని సింపుల్గా మనం ఇది లేకుండా కూడా చేయొచ్చు. లైక్ ఇక్కడే స్టార్ పెట్టేస్తే యాస్ట్రిక్ పెట్టేస్తే సో ఇది కూడా సేమ్ అనమాట. సో ఈ ఫర్ లూప్ అయ్యే లోపు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది రిజల్ట్లో చూద్దాం. ఇనిషియల్గా 1 ఉంటుంది. 1 × 2 2 6 24. సో ఇది అవుట్పుట్ వస్తుంది మనకి. సో ఇక్కడ నేను ప్రిఫిక్స్ అనేది ఒకటి వేరియబుల్ యూజ్ చేసుకొని ఒక ఇటరేషన్ డిలే చేస్తాను అనమాట. ఎట్లా అంటే లైక్ ఇక్కడ నేను ప్రిఫిక్స్ తీసుకుంటా అండ్ ప్రిఫిక్స్ని ఇట్లా అనమాట. ఓకే, సో దీని అవుట్పుట్ ఇప్పుడు ఏమొస్తుంది అంటే మనకి 1 1 1 1 2 6 24 రాదు. సో ఈ స్టెప్ అనేది చాలా క్రూషియల్ అనమాట. ఈ ప్రాబ్లమ్కి ఇదే రూట్ సొల్యూషన్ అనమాట. ఇది మనకి ఎట్లా యూజ్ అవుతుంది అంటే మళ్ళీ రివర్స్ ట్రావెల్స్లో మనము 6ని 4తో మల్టిప్లై చేయొచ్చు. అట్లా మళ్ళీ దీన్ని అచీవ్ చేయొచ్చు అనమాట సింపుల్గా. ఓకే, సో అది పోన్ ఎగ్జాంపుల్తో చెప్తాను, క్లియర్గా అర్థమవుతుంది. సో ఫర్ లూప్ రివర్స్ ట్రావెల్సల్కి చేస్తున్నా. సో n-1 ఈజ్ మై లాస్ట్ కాదు ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, అండ్ లాస్ట్ ఇండెక్స్ -1. సో ఇది -1 మనం ఎందుకు ఇస్తున్నాం అంటే అది -1 ఎక్స్క్లూడెడ్ అనమాట ఇది. సో అండ్ ఇక్కడ డిక్రిమెంట్ కదా. సో ఇది అనమాట. సో రివర్స్ ట్రావెల్సల్ కావాలంటే ఇట్లా. సో మీకు ఇది రేంజ్ తెలుసు కదా, లైక్ ఇది ఫస్ట్ ఇండెక్స్ ఇక్కడ స్టాప్ అవ్వాలి, ఇది స్టెప్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్.
సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు రిజల్ట్ అరేలో సఫిక్స్తో మల్టిప్లై చేసి అప్డేట్ చేస్తాం అనమాట. సఫిక్స్లో ఏం అప్డేట్ చేస్తామంటే అరేలోని లాస్ట్ ఎలిమెంట్తో మల్టిప్లై చేస్తాం. సో ఇది ఎగ్జాంపుల్తో చేస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది. లైక్ సో ఇక్కడ ఎగ్జాంపుల్తో చూద్దాం ఎట్లా వర్క్ అవుతుందో. సో వెన్ I is equals to n అని రాసినాం కదా ఇక్కడ. సో ఇది లెంత్ ఆఫ్ నమ్స్ అనమాట. ఓకే, సో I is equals to 3 ఉన్నప్పుడు రిజల్ట్లో ఏం అప్డేట్ అవుతుంది అంటే, సో రిజల్ట్ ఆఫ్ I ఏముంది మనకి, రిజల్ట్ ఆఫ్ 3 6. ఓకే, 6 ఇంటూ సఫిక్స్ మనకి ఇనిషియల్గా 1 ఉంది. సో 1 6. సో రిజల్ట్ ఆఫ్ 3 మనకి 6 అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ రాసేస్తాను. సో ఆల్రెడీ 6 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఉంచేస్తాను నేను. ఓకే, మళ్ళీ ఇక్కడ వచ్చేస్తుంది. సో సఫిక్స్ వచ్చేసి 1 అండ్ నెమ్స్ ఆఫ్ I అంటే నెమ్స్ ఆఫ్ 3 ఏముంది మనకి 4 ఉంది. ఓకే, సఫిక్స్ వచ్చేసి మనకి 4. సో మళ్ళీ I is equals to 2 అవుతుంది. సో రిజల్ట్ ఆఫ్ 2 మనకి ఏముంది 2 ఉంది. సో 2 ఇంటూ ఇంతకుముందు మనకి సఫిక్స్ ఎంత వచ్చింది 4 కదా, అది అప్డేట్ చేస్తాం. సో రిజల్ట్ ఆఫ్ 2 మనకి 8. ఓకే, సో రిజల్ట్ ఆఫ్ 2 8 అప్డేట్ చేస్తాను ఇక్కడ. అండ్ సఫిక్స్ వచ్చేసి సఫిక్స్ ఆల్రెడీ మనకి 4 ఉంది. 4 ఇంటూ నమ్స్ ఆఫ్ 2 ఎంత 3. ఓకే, సో సఫిక్స్ ఇప్పుడు 12 అయింది. అండ్ మళ్ళీ I is equals to 1 అయింది. ఇక్కడ రిజల్ట్ ఆఫ్ 1 వచ్చేసి 1, సఫిక్స్ వచ్చేసి 12. రిజల్ట్ ఆఫ్ 1 12, ఇక్కడ 12 అప్డేట్ చేస్తున్నాం. అండ్ మళ్ళీ సఫిక్స్కి వచ్చేసి 12 ఇంటూ నెమ్స్ ఆఫ్ 1 వచ్చేసి 2 కదా. సో సఫిక్స్ ఇక్కడ 24 అయింది. అండ్ I is equals to 0 అవుతుంది. అండ్ రిజల్ట్ ఆఫ్ 0 1. అండ్ సఫిక్స్ వచ్చేసి 24. సో రిజల్ట్ ఆఫ్ 0 24 అప్డేట్ చేస్తుంది ఇక్కడ. అండ్ అగైన్ ఇది సఫిక్స్ కూడా సేమ్ ఇట్లనే అయిపోతుంది. సో మనకి లాస్ట్కి అవుట్పుట్ ఇట్లా వస్తుంది అనమాట. దీన్ని ఎట్లా రిటర్న్ చేస్తామంటే రిటర్న్ రిజల్ట్. ఓకే, రన్ చేసి చూద్దాం వర్క్ అవుతుందో లేదో. సో ఎర్రర్ వచ్చింది మనకి. సో ఇక్కడ చిన్న మిస్టేక్ అయిందండి. ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ మల్టిప్లై చేయకూడదు, జస్ట్ అసైన్ చేసేసేయాలి. ఎందుకంటే మల్టిప్లై చేస్తే 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ 0 కదా. సో అందుకే మనకి ఇక్కడ ప్రతి అవుట్పుట్ 0 వచ్చేసింది. సో ఇప్పుడు వర్క్ అవుతుంది. ఓకే, వర్క్ అయింది. లేదంటే సింపుల్గా ఇక్కడ ఒకవేళ మల్టిప్లికేషన్ ఉన్నా కూడా ఇక్కడ 0 కాకుండా ఆల్ ఎలిమెంట్స్ ఇనిషియల్గా 1 తీసుకుంటే కూడా వర్క్ అవుతుంది. సో ఇదర్ 0 ఉంటే మల్టిప్లికేషన్ ఉండొద్దు, లేదంటే ఇనిషియల్గా ఆల్ ఎలిమెంట్స్ 1 తీసుకోవచ్చు. సబ్మిట్ చేసి చూద్దాం ఇంకా మిగతా టెస్ట్ కేసెస్ పాస్ అవుతాము. సో టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయిపోయినాయి. సో ఇదన్నమాట సొల్యూషన్. సో కొంచెం టైం పడుతుంది ఇది అర్థం చేసుకోవడానికి. సో ట్రై టు వాచ్ అగైన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.